హరే కృష్ణ అండి. అందరికీ నమస్కారం. నేను మీ ప్రేత్మ. పురాణాలలో ప్రసిద్ధమైన కథలతో పాటు కొన్ని అతి అరుదైన భక్తి ప్రాధాన్యత కలిగిన కథలు కూడా ఉన్నాయి. అలాంటి అరుదైన కథే కృష్ణుడు రుద్రాణి కథ. రుద్రాణి అనేది శివుని అంశతో జన్మించిన ఆత్మ అని చెప్పబడుతుంది. ఆమెకు బాల్యం నుండే శ్రీకృష్ణునిపై అపారమైన భక్తి ప్రేమ ఉండేది. కృష్ణుడిని భర్తగా పొందాలనే ఆకాంక్ష ఆమె హృదయంలో లోతుగా స్థిరపడిపోయింది. రుద్రాణి తన కోరిక నెరవేరాలని కఠినమైన తపస్సు ప్రారంభించింది. అయితే ఆమె ఆ జన్మలో పురుష రూపంలోనే ఉంది. అయినప్పటికీ ఆమె భక్తి, నియమం, త్యాగం అద్భుతంగా ఉండేవి. ఏ రూపంలో ఉన్నా భక్తి శుద్ధంగా ఉంటే భగవంతుడు కరుణిస్తాడు అనేదానికి ఇది చక్కని ఉదాహరణ అన్నమాట. రుద్రాణి చేసిన తపస్సు చూసి శ్రీకృష్ణుడు పరమానందంతో కదిలిపోయాడు. రూపం కాదు, లింగం కాదు, భక్తి మాత్రమే ముఖ్యమని భావించిన కృష్ణుడు ఆమెను అంగీకరించాడు. కృష్ణుడు రుద్రాణితో వివాహానికి అంగీకరించిన వివాహానంతరం ఒక అద్భుతం జరిగింది. వివాహ క్షణం పూర్తయిన వెంటనే రుద్రాణి పురుష రూపం నుండి సుందరమైన స్త్రీ రూపాన్ని పొందింది. ఆ సౌందర్యం, తేజస్సు చూసి శ్రీకృష్ణుడు క్షణం పాటు ఆశ్చర్యపోయాడు. అప్పుడు రుద్రాణి తన పూర్వజన్మ, తపస్సు, భక్తి అన్నింటినీ వినయంతో వివరించింది. రుద్రాణి యొక్క సత్యనిష్ట, అచంచలమైన ప్రేమ చూసి కృష్ణుడు ఎంతో ఆనందించాడు. అతడే ఆమెకు సత్యభామ అనే నామాన్ని ప్రసాదించాడు. అలా ఈ విధంగా శివాంశతో జన్మించిన రుద్రాణి కృష్ణుని భక్తురాలిగా తపస్సు చేసి చివరకు సత్యభామగా శ్రీకృష్ణుని ప్రధాన భార్యల్లో ఒకరిగా అవతరించింది. కథ నచ్చిందా మీకు? నచ్చితే మరి లైక్ చేయొచ్చు కదండి.